గ్రహాంతర జీవుల గురించి ఎల్లప్పుడూ ఉత్సాహము, ఆసక్తి ఉంటుంది. చాలాసార్లు గ్రహాంతర జీవుల జాడలు కనుగొనబడ్డాయి. ఇంకా కొన్ని ఆధారాలు కూడా నిరూపించబడ్డాయి. ఇందులో భారతీయ శాస్త్రవేత్తల అధ్యయనాలు కొత్త ఆవిష్కరణను మరింత ధృవీకరించాయి. అహ్మదాబాద్లోని ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ (పిఆర్ఎల్) శాస్త్రవేత్తలు ఇప్పుడు సౌర వ్యవస్థ వెలుపల ఒక గ్రహాంతర గ్రహాన్ని కనుగొన్నారు. ఈ గ్రహాంతర గ్రహం భూమి కంటే 78 రెట్లు పెద్దదని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. దీని గురించి ఇస్రో యొక్క ఖగోళ శాస్త్ర పత్రికలో ప్రస్తావించబడింది. ఈ గ్రహాంతర గ్రహం శని గ్రహం కంటే కొంచెం చిన్నదని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. ఈ గ్రహాంతర గ్రహానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఎందుకంటే ఈ గ్రహం సూర్యుడి కంటే వేడిగా, ఇంకా చాలా ప్రకాశవంతంగా ఉండే ఎఫ్ రకం నక్షత్రం చుట్టూ తిరుగుతుంది. ఈ నక్షత్రం ప్రత్యేకత ఏంటంటే ఇది సూర్యుడి కంటే ప్రకాశవంతంగా ఉంటుంది. ఈ నక్షత్రం చుట్టూ ఒక గ్రహాంతర గ్రహం తిరుగుతుంది. ఇది సూర్యుడి కంటే 1.5 నుండి 5 రెట్లు ప్రకాశవంతంగా ఉంటుంది. ఈ గ్రహం నక్షత్రం చుట్టూ వృత్తాకార కక్షను పూర్తి చేయడానికి 5.82 రోజులు పడుతుంది. సౌర వ్యవస్థ ఇలా అభివృద్ధి చెందలేదు. ఇప్పుడు పిఆర్ఎల్ శాస్త్రవేత్తలు ఈ గ్రహంపై మరిన్ని అధ్యయనాలతో ముందుకు సాగుతున్నారు. ఇది ఇంకా కనుగొనబడని లేదా అధ్యయనం చేయని గ్రహం కాబట్టి ఈ గ్రహాన్ని గ్రహాంతర గ్రహం అని పిలుస్తున్నారు. ఈ గ్రహం మీద గ్రహాంతర వాసులు నివసిస్తున్నారని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు. అంతేకాదు, భారతీయ శాస్త్రవేత్తలు ప్రస్తుతం ప్రాథమిక అధ్యయనాలు నిర్వహిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఒక గ్రహాంతర గ్రహం కనుగొనబడింది. మిగిలిన అధ్యయనం కొనసాగుతుంది. ఈ గ్రహాంతర గ్రహానికి సౌర వ్యవస్థలోని ఏ గ్రహాల కదలిక మీద లేదా కాంతి మూలం లేదు. ఎందుకంటే భూమితో సహా సౌర వ్యవస్థలోని అన్ని ఇతర గ్రహాలు సూర్యరశ్మిని స్వీకరిస్తాయి. కానీ గ్రహాంతర గ్రహం సూర్యుడి కంటే ప్రకాశవంతమైన నక్షత్రం నుండి కాంతిని పొందుతుంది. ఇది ఒకే నక్షత్రం చుట్టూ తిరుగుతుంది. ఈ గ్రహం మీద ఏముంది? భూమి లాంటి జలచరాలు నివసించే గ్రహం మరొకటి ఉందనే ఆసక్తి క్రమంగా పెరుగుతుంది. ఈ గ్రహంపై అధ్యయనాలు కొనసాగుతున్నాయి. కొత్తగా కనుగొన్న గ్రహాన్ని ప్రస్తుతం ఏలియన్ ప్లానెట్ అని పిలుస్తున్నారు. ఈ గ్రహం మీద గ్రహాంతర వాసులు నివసిస్తున్నారో లేదో తెలుసుకోవడానికి అధ్యయనాలు జరుగుతున్నాయి. గ్రహాంతర వాసుల ఉనికికి సంబంధించిన ఇటీవల అనేక పరిణామాలు జరిగాయి. గ్రహాంతర వాసుల శరీరం కనుగొనబడిన వార్తల నుండి గ్రహాంతర వాసుల వీడియోల వరకు అనేక ఆసక్తికరమైన సమాచారం చలామణి అవుతోంది. కానీ ఏది కూడా అధికారికంగా లేదు. ఇంతలో చాలామంది అంచనాలు మాత్రం వేస్తున్నారు. బాబా వెంగ 2025 నాటికి తాను ఊహించిన గ్రహాంతర వాసుల గురించి కూడా సూచనప్రాయంగా చెప్పారు. ఈ సంవత్సరం అంటే 2025లో గ్రహాంతర వాసులు మానవులతో సంబంధంలోకి వస్తారని ఆయన పేర్కొన్నారు. అవి మొత్తం ఖండం అంతటా విధ్వంసం సృష్టిస్తాయని, మరి ఇంకా అనేక మంది ప్రాణాలను తీస్తాయని కూడా వారు అంచనా వేశారు. బాబా వెంగ యొక్క జోస్యం ప్రజలలో భయాన్ని సృష్టిస్తుంది.